కీర్తనలు 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గంనై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగు సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయం దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన భూమి మీద నాశనములు కలుగచేయువాడు. ఆయన భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచున్నాడు, బల్లెంను తెగ నరకువాడు ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడా నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు.